ఇవన్నీ సరే కానీ నా వెకేషన్ ఏం చేసావు? నాకు సర్ప్రైజ్ అన్నావు. సర్ప్రైజ్ అనుకున్నాను కానీ నాకేమనిపించిందంటే సర్ప్రైజ్ కంటే నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతేనే బెటర్ ఏమో అనిపించింది. సరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? చెప్పు చెప్పు. అబ్బో, పెళ్ళినప్పటి నుంచి అడుగుతున్నావు. అవునా? అదో ప్లేస్ ఉంది ఏంటి? అదే ఫస్ట్ ప్లేస్. ఆ, మరి మర్చిపోయి ఉంటాను. సరే ఇప్పుడు వెళ్దాం, లేదు చెప్పు ఎక్కడికి. నేను చెప్పను. అన్నిసార్లు అడిగిన తర్వాత తీసుకెళ్ళకుండా ఇప్పుడు చెప్పు అంటే మాత్రం నేను చెప్పేస్తానే ఏమిటి, నేను చెప్పను. సరే ఓ పంచి క్లూసి, నీకు అలవాటు కదా క్లూస్. సరే, ఫస్ట్ క్లూ. హీరో హీరోయిన్స్ ఇద్దరు అలా ట్రావెల్ చేస్తారు. సినిమాలో సాంగ్ అంతా వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉంటారు తెలుసా. ఆ పాట ఎంత పెద్ద హిట్ అంటే అబ్బో, సాహసం సాహసం, యుద్ధం. ఏం కావాలి ఇప్పుడు నీకు? మరి వెకేషన్ అడిగా నేను. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. ఓకే 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 ఓకే. ఏంటి? నాతో రా, తమాషాలలో తేలుస్తా. అలా అన్నావనే వచ్చానుగా గోవా నీతో. వాటర్ రైడ్స్కి వెళ్ళాం కదా. వాటర్ రైడ్ కాదా మరి? సినిమా పేరు చెప్తా, ఇవన్నీ ఎందుకు కానీ ఈజీ ఉంటుంది బెటర్ కదా. ఓ బ్యూటిఫుల్ ఫ్లవర్. ముద్ద మందారం, ఎర్ర మందారం. ఎర్ర మందారం. అది ఫ్లవర్ కదా. ప్రేమ అంటే మందారం ఏమిటి బా? ప్రపోజ్ చేసినప్పుడు ఈ మందారం ఇవ్వకూడదా ఏంటి? పెట్టు. ఈసారి ప్రేమను ప్రపోజ్ చేసేటప్పుడు మందార పువ్వుల గుత్తు తీసుకెళ్ళి ఇవ్వు. ఓకే, నా వల్ల కాదు కానీ ముచ్చటగా మూడో క్లూ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బ్యూటిఫుల్ బైక్ రైడ్ మీద ఎంజాయ్ చేస్తున్నప్పుడు అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు? ఎలా ఫీల్ అవుతాడు? మేఘాల్లో తేలిపోయినట్టు ఫీల్ అవుతాడు. ఇంకేముంది, అదే క్లూ. ట్రై చేయి. ఇది చెప్పకపోతే తెలిసింది. ఏంటి? మేఘాలే తాకింది హాయ్ హాయ్ అవును, వాళ్ళిద్దరు బండెక్కి అలా వెళ్తూ ఉంటారు కదా ఈ పాటలో. మరి నీ వల్ల కాదులే, వదిలేసి నేను వెళ్తా. ఓ పని చేయి, నువ్వు ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి లంచ్ ప్రిపేర్ చేసి నువ్వు వచ్చేలోపు ఇచ్చేస్తాను. ఈ విషయం కృష్ణవంశీ గారికి, రామ్ గోపాల్ వర్మ గారికి, నాకు మాత్రమే తెలుసు. ట్రై చేయి. అంటే వీళ్ళ మూవీనా కృష్ణవంశీ? కొంచెం హెల్ప్ చేయరా, లంచ్ ఉంటుంది లేకపోతే. So please whatever. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.